హాయ్ ఫుడ్డీస్, ఈరోజు మనం ఒక స్పెషల్ పికిల్ పెట్టుకుందాం. దానికి తగ్గట్టుగా ఉందో లేదో టైటిల్ మీరే చెప్పండి. ముందుగా దొండకాయలను బాగా కడగండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా బాగా కడగండి. కడిగి ఒక పొడిగుడ్డుతో బాగా తుడవండి. అవి అసలు తడి ఉండకూడదు. యాక్చువల్గా ఈ పికిల్ ఎంతో రోజులు నిల్వ ఉండదు అనమాట. సో అందుకని మనం ఇంకా పొడిగా తుడుచుకోకపోతే తొందరగా పాడవుతుంది. ఒక 1 వీక్ లోపులోనే ఇది అయిపోతుంది కూడా. అందుకే కొంచెం పెట్టుకున్నాం, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. హైడ్ అండ్ సీక్ అని ఎందుకన్నానో లాస్ట్లో మీకే తెలుస్తుంది. ముందుగా దొండకాయల్ని నేను చూపించినట్టు అలా కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. బాగా చిన్నవైనా బాగానే ఉంటాయి, కానీ ఇలా అయితే బాగుంటాయి. సో నెక్స్ట్ పచ్చిమిర్చిని కూడా కొంచెం ఒక 1 ఇంచ్ పీసెస్ కింద కట్ చేసుకోండి. 1 ఇంచ్ ఉంటే బాగుంటాయి అన్నమాట. తర్వాత ఆవాలు, ఉప్పు, కారం. అవి ఎలా అంటే ఆవాలు, కారం, ఆవాల పొడి, కారం 1 కప్పు అయితే అరకప్పు సాల్ట్ తీసుకోండి. అండ్ 1 కప్పు నూనె తీసుకోండి. అది పొడి అయితే అలా ఉంటుంది. పోపు కోసం ఆవాలు, కొంచెం మెంతులు, ఇంగువ తీసుకుని ముందుగా మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని, దొండకాయల్ని ఒక దాంట్లో వేసుకుని దాంట్లో కారం వేసి కలుపుకోండి. ఆ తర్వాత ఆయిల్ వేసి కొంచెం అదే పికిల్ని కలపండి. మిగిలిన ఆయిల్ని బాణంలో వేసుకుని 1 రబ్బ కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత మిగిలిన పోపులు కూడా వేసుకుని మనకి ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ కూడా కొంచెం వేయండి. అది కొంచెం చల్లారాక మనం ఇందాక కలిపి పెట్టుకున్న పికిల్ ఉంది కదా, దాన్ని ఈ పోపుల్లో వేసి కొంచెం అటు ఇటు కలపండి. అంతేనండి. ఆ తర్వాత దాన్ని ఒక గాజు సీసాలోకి తీసుకుని లేదా ప్లాస్టిక్ డబ్బాలోకైనా తీసుకోండి. తీసుకుని దాంట్లో ఒక నిమ్మకాయ పిక్కలు లేకుండా చూసుకుని దాంట్లో పిండేయండి. పిండిన తర్వాత కలిపిన రోజు మర్నాడు కాకుండా 3వ రోజు అప్పుడు కలుపుకుంటే దాన్ని అస్సలు ట్రై చేసి ఎలా ఉందో చెప్తారు కదా. రుచి మాత్రం చాలా బాగుంటుంది, కానీ స్పైసీగా ఉంటుంది. పిల్లలకి ఎక్కువ పెట్టకండి. కానీ అది మధ్య మధ్యలో దొండకాయ తగులుతూ రైస్లో అప్పుడప్పుడు పచ్చిమిరకాయ తగులుతూ ఉంటే అది మనతో హైడ్ అండ్ సీక్ ఆడినట్టే ఉంటుందండి. అందుకే దానికి టైటిల్ పెట్టాను. కరెక్టా కాదా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొంచెం ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ పెట్టుకుందాం అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.